అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 165 హాస్ని సేఫ్. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్నిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న రక్షిత్ కారును ఒక్కసారిగా హెలికాప్టర్స్ చుట్టుముట్టాయి. వాటి నుంచి బ్లాక్ డ్రెస్లో ఉన్న వ్యక్తులు కిందకి దిగడం మొదలుపెట్టారు. వాళ్ళని చూడటంతోనే సీన్ అర్థమై హాస్నిని తీసుకెళ్లి పారిపోవాలని ప్రయత్నించాడు రక్షిత్. అయితే ప్రస్తుతం హాస్ని పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎర్రబడ్డ ముఖంతో మత్తులో జోగుతూ తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి బలవంతంగా ప్రయత్నిస్తూ కన్నీరు కారుస్తూ ఉంది. ఆమె ఉన్న పరిస్థితుల్లో తప్పించుకోవడం సాధ్యపడదని అర్థమైన రక్షిత్ తన నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్ విండో గ్లాస్ బ్రేక్ అయింది. అతను కూర్చున్న వైపే గ్లాస్ పగలడంతో గాజు ముక్కలన్నీ ఎగిరి అతని మీద పడి ఒళ్ళంతా గుచ్చుకున్నాయి. నొప్పికి అమ్మా అని అరుస్తూ, ఎవరది? ఎంత ధైర్యం ఉంటే నా కార్ గ్లాస్ బ్రేక్ చేసింది అంటుండగా ఒక్క కిక్తో డోర్ తీసి అవతలకు పారేసి శివతాండవం చేసే రుద్రుల్లా నిలబడ్డాడు విరాట్. అతని ముఖంలో కనిపిస్తున్న క్రోధాన్ని చూసిన రక్షిత్ వెన్నులో వణుకు పుట్టింది. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న కసి చూస్తే తనకదే ఆఖరి రోజు అవుతుందని అర్థమై భయంతో బిగుసుకుపోయాడు. విరాట్ చూపుతో పాటు అతని చేతిలో ఉన్న గన్ కూడా తన వైపే గురిపెట్టి ఉండడం చూసిన రక్షిత్ కార్ దిగి అతని ముందు మోకాల మీద కూర్చొని 2 చేతులు పైకెత్తి, నా వల్ల పొరపాటు జరిగింది విరాట్, నన్ను క్షమించు అని అభ్యర్థించాడు. నువ్వు చేసింది పొరపాటు కాదు. నీకు నాకు ఏదైనా ఉంటే నువ్వు నాతో తెలుసుకోవాలి. కానీ నా భార్య జోలికి ఎందుకు వెళ్ళావు? గతంలో నువ్వు చేసిన తప్పులకి 2 సార్లు శిక్ష వేశాను. అయినా నీకు బుద్ధి రాలేదా? నా దృష్టిలో నా భార్య స్థానం ఏంటో తెలిసి కూడా తనను కిడ్నాప్ చేసి డ్రగ్ ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏం చేద్దామని నా భార్యను టార్చర్ చేసే ప్రయత్నం చేశావు అని అడుగుతూ ఆవేశంతో అతని పీక పట్టుకొని గట్టిగా నొక్కాడు. ప్లీజ్ విరాట్, వదిలే అని బలవంతంగా గించుకుంటున్న అతన్ని ఒక్కసారిగా నేల మీద విసిరుకొట్టి వదిలేశాడు. ఈ సిటీ నాది. ఇక్కడ నా మాటే శాసనం. నేను చెప్పిందే వేదం. నా కళ్ళు కప్పి నా భార్యను తీసుకెళ్ళడం అంత సులభం అనుకున్నావా? నాతో సమానమైన క్యాపబిలిటీ ఉందని అతిథేటలు యూజ్ చేసే కదా చింత సాహసం చేశావు. ఇప్పుడు నీకు నా సత్తా ఏంటో చూపిస్తాను. నాతో పెట్టుకుంటే టార్చర్ ఎలా ఉంటుందో నీకు తొందరలో తెలుస్తుంది. వెయిట్ అండ్ వాచ్ అని కోపంగా చెప్పి రక్షిత్ను పట్టుకోమని తన సెక్యూరిటీ గార్డ్స్కు సైగ చేసి కార్ దగ్గరికి వెళ్ళాడు. బ్యాక్ సీట్లో మత్తులో జోగుతూ కదల్లేని పరిస్థితుల్లో ఉన్న హాస్ని చూసి విరాట్ కళ్ళ నుండి నీళ్లు జలజల రాలాయి. బేబీ, డోంట్ వరీరా, నేను వచ్చేశాను. కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. కళ్ళు తెరిచి నన్ను చూడరా, నా మీద నమ్మకం ఉంచు, నీకేం కానివ్వను అంటూనే ఆమెను ఎత్తుకొని వేగంగా తీసుకెళ్లి కారులో పడుకోబెట్టాడు. రాతి మనిషి లాంటి తన బాస్ కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లు చూసి అతనికి హాస్ని అంటే ఎంత ప్రేమో అర్థమైన దాస్ బాధగా చూశాడు. గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నదానికంటే సమస్యలతో సహవాసం చేసిన రోజులే ఎక్కువ. ఆ ఇద్దరూ సంతోషంగా ఉండే రోజులు రావాలని దేవుణ్ణి వేడుకుంటూ విరాట్ మాట కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. హాస్నిని కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టి, దాస్, వెంటనే డాక్టర్కి కాల్ చేసి యాంటీడోస్ తీసుకురమ్మని చెప్పు అంటూ ఆమెకిచ్చిన డ్రగ్ నేమ్ అతనికి పంపి, ఈ జంతువుని ఇప్పటికిప్పుడే నా సీక్రెట్ ప్లేస్కి షిఫ్ట్ చేయండి. ప్రపంచానికి తెలియడానికి వీల్లేదు. కనీసం బతుకున్నాడో చచ్చాడు కూడా బయటికి రాకూడదు. వారి నుంచి న్యూస్ నేను చెప్పినప్పుడే అందరికీ తెలియాలి. ఈ రోజు నుంచి నరకం ఎలా ఉంటుందో చూపించండి వాడికి అని ఆర్డర్ వేశాడు విరాట్. ఆ మాటలకు భయపడిన రక్షిత్, విరాట్ ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను వదిలే, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అని రిక్వెస్ట్ చేశాడు. తప్పు మీద తప్పు చేసి క్షమాపణ చెప్తే పడ్డ బాధ పోతుందా? కొన్ని సంవత్సరాలుగా మనమిద్దరం ఫ్రెండ్స్ అన్న ఉద్దేశంతో ఎవ్వరికి ఇవ్వని అవకాశాలు నీకిచ్చాను. నీ తప్పు నువ్వు తెలుసుకుంటావని 2 సార్లు చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేశాను. అయినా నువ్వు మారలేదు. నా మీద కుట్రలు పన్నే ప్రయత్నం చేశావు. ఇదంతా ఎవరి కోసం చేశావో నాకు అనవసరం. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి క్షమాపణ దొరకదు. తీసుకెళ్ళండి అని గట్టిగా చెప్పి తన కారులో హాస్తిని తీసుకొని ప్యాలెస్కి బయలుదేరాడు. కారులో వెనుకనున్న హాస్నిని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆమె తలను నిమురుతూ సీరియస్గా ఉన్న విరాట్ మత్తులో కలవరిస్తున్న ఆమె మాటలకి షాక్ అయ్యాడు. నాకు డ్రగ్ ఇస్తే నేను తప్పు చేస్తానని ఎలా అనుకున్నావు రక్షిత్? అప్పుడు మహేంద్ర విషయంలో నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నన్ను నేను సేఫ్ చేసుకోలేకపోయాను అని గిల్టీ ఫీలింగ్తో నరక యాతన అనుభవించాను. నా హిట్లర్కి నేను సరిపోనని అనుకొని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నానని నన్ను బాధ పెట్టుకున్నాను. నా అదృష్టం బాగుండి
ఎలాంటి తప్పు జరగలేదని తెలిసింది. ఒక్కసారి జరిగిన సంఘటన మరొకసారి జరగనివ్వను. ఈ తనువు, మనసు కేవలం విరాట్ గారి సొంతమే. ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ మరొకరు చేయి నా మీద పడనీయను. ఐ లవ్ యూ విరాట్ అని మత్తులో కలవరించింది హాస్ని. ఆ క్షణం హాస్ని నుండి జారిన కన్నీరు ఆమె మనసులోని వేదనకు అర్థం పడుతూ ఉంటే సున్నితంగా ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నువ్వు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండాలని కోరుకునే నేను తెలియకుండానే కన్నీళ్ళనిస్తున్నాను. నా చుట్టూ ఉన్న శత్రువుల వల్లే ప్రతిసారి నీకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంత జరిగినా కూడా నా కోసం ఆలోచిస్తూ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఉంటే చూడలేకపోతున్నాను హాస్ని. ఇక నుంచి నిన్ను ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకుంటాను. కనీసం ఎవరిని దరిదాపుల్లో కూడా అడుగు పెట్టనివ్వను. ఇది నీ భర్త నీకిస్తున్న మాట అని చెప్తూ గట్టిగా హత్తుకున్నాడు. అతని స్పర్శను ఆమె మనసు గమనించిందేమో. మెల్లగా కళ్ళు తెరిచి, విరాట్ గారు, ఇక్కడుంది మీరేనా అని అడుగుతూ అతని చెంప మీద చేయి వేసింది హాస్ని. డోంట్ వరీ బేబీ, నేనున్నాను. ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉన్నావు, ఎలాంటి భయం లేదు అని లాలనగా అన్నాడు. నాకు లోపలంతా ఏదోలా ఉంది విరాట్ గారు. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కాళ్ళు చేతులు నా స్వాధీనంలో లేవు. తలలో నరాలు విపరీతమైన నొప్పి పుడుతున్నాయి. చచ్చిపోతానేమో అనిపిస్తూ ఉంది అంటూనే స్పృహ తప్పింది హాస్ని. ఇంతలో కార్ ప్యాలెస్కి చేరుకోవడంతో ఆమెను తీసుకొని కార్ దిగిన విరాట్ అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్టర్ను తనతో రమ్మని చెప్పి ఫాస్ట్గా తన గదిలోకి పరిగెత్తాడు. అతని చేతిలో ఉన్న హాస్నిని చూసిన సూరజ్ ఇంకా సరిత ఆమెకు ఏమైందో అర్థం కాక కంగారులో అతని వెంట పరుగులు తీశారు. రూమ్లోకి ఎంటర్ అవ్వడంతోనే హాస్నిని బెడ్ మీద పడుకోబెట్టి, డాక్టర్, తన స్పృహలో లేదు, వెంటనే తనకి యాంటీడోస్ ఇవ్వండి, క్విక్ అని కంగారు పెట్టాడు. విరాట్ చెప్పడం ఆలస్యం. రెడీగా పెట్టుకున్న ఇంజెక్షన్ తీసి హాస్ని చేతి నరానికి ఇంజెక్ట్ చేసి, డోంట్ వరీ సార్, ఇక మేడంకి ఎలాంటి సమస్య లేదు. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది. కాకపోతే ఆ డ్రగ్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఒక 2 రోజులు ఆమెకు చాలా నీరసంగా ఉంటుంది. ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు ఉండి కాలు చేతులు పట్టుకుపోయి బలహీనంగా ఉంటాయి. ఒక 2 రోజులు మెడిసిన్ వాడితే పూర్తిగా తగ్గిపోతుంది అని ప్రిస్క్రిప్షన్ అతని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. అతని చేయి నుండి ప్రిస్క్రిప్షన్ తీసుకున్న సూరజ్ వెంటనే మెడిసిన్స్ తెప్పించి విరాట్కి ఇచ్చాడు. దాంతో హాస్ని జాగ్రత్తగా పైకి లేపి మెడిసిన్ వేసి కూల్ వాటర్తో ఒళ్ళంతా నీట్గా తుడిచి నైట్ డ్రెస్ వేసి పడుకోబెట్టాడు. ఆ తర్వాత తను కూడా ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చొని ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అతని కోసం భోజనం అందించిన సరితను ఆకలి లేదని వెనక్కి పంపేసి ఆమె కళ్ళు తెరిచే సమయం కోసం ఎదురుచూస్తూ రాత్రిని గడిపేశాడు విరాట్. మరుసటి రోజు మధ్యాహ్నానికి నీరసంగా కళ్ళు తెరిచిన హాస్నికి ముందు రోజు జరిగిన విషయం గుర్తొచ్చి కంగారుగా పైకి లేవబోయింది. కానీ ఆమె కాళ్ళు చేతులు సహకరించలేదు. ఏడుస్తూనే చుట్టూ చూసిన ఆమె తన గదిలోనే ఉందని అర్థమయ్యి మనసు శాంతించింది. ఇంతలో అక్కడికి వచ్చిన విరాట్ ఆమెను చూసి, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని ప్రేమగా అడిగాడు. అతని వైపు చూస్తూ, నేను బాగానే ఉన్నాను కదా, నాకేం జరగలేదు కదా అని అపనమ్మకంగా అడిగింది హాస్ని. ఆమె బాధ చూసి మనసు చలించిన విరాట్, డోంట్ వరీ బేబీ, నీకేం జరగలేదు, నువ్వు చాలా బాగున్నావు, నిన్ను సమయానికి సేవ్ చేశాను అని సున్నితంగా చెప్పాడు. ఆ మాటతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న హాస్ని, మీరు వస్తారని తెలుసు, కానీ డ్రగ్ మత్తులో ఎక్కడ కంట్రోల్ తప్పుతానో అని భయమేసింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతూ చెప్పింది. అంతలో ఏదో అనుమానం రావడంతో, నిజం చెప్పండి, ఏమీ జరగకపోతే నా ఒళ్ళంతా ఎందుకు నొప్పిగా ఉంది, ఎందుకని ఇంత అలసటగా అనిపిస్తోంది, అంటే మీరేమన్నా చేశారా, మత్తులో ఉన్న నా పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకున్నారా అని కోపంగా బుంగమూతి పెట్టింది హాస్ని. హష్, ఈ మెంటల్ దానికి ఏమీ జరగలేదని తెలియడంతోనే లోపల ఉన్న తిక్క లేచినట్టుంది. ఇప్పుడు కాస్త డ్రామా చేసి ఇంకొంచెం భయపడితే సరే అని మనసులో అనుకుంటూ చేతులు విడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి మత్తుగా చూస్తూ, అలా అడిగితే ఏమని చెప్పను బేబీ, నిన్న రాత్రి నన్ను ఎంత దారుణంగా సెడ్యూస్ చేసావో తెలుసా, నిన్న నీకు నువ్వే లీడ్ తీసుకొని స్వర్గసుఖాలు చూపించావు, ఎంత బాగుందో తెలుసా అని కైపుగా పెదాలు తుడుచుకుంటూ అన్నాడు విరాట్. మీరు అబద్ధం చెప్తున్నారు, నేను అలా చేయను, మీరు ఇదంతా కావాలని చెప్తున్నారు కదా అని భయంగా అంది హాస్ని. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన విరాట్కు జాలిగా అనిపించి, అలాంటిది ఏం జరగలేదు, ఊరికే ఏడవకు, అయినా నిన్ని హస్బెండ్ కదా, ఎవరో పరాయి వారిలాగా ఎందుకంత భయం అని అడిగాడు.
అది డ్రగ్ మత్తులో తెలియకుండా జరిగిందేమో అని భయం వేసింది అని చిన్నపిల్ల చెప్తున్న ఆమెను ఓదార్చి తనే స్నానం చేయించి తినిపించి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు విరాట్. అలా 3 రోజులు ఆమెను కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకున్న విరాట్ 4వ రోజు డాక్టర్ వచ్చి చెక్ చేసి ఆమె శరీరంలో డ్రగ్ పవర్ పూర్తిగా పోయిందని చెప్పిన తర్వాత రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు. అతను తన పట్ల చూపిస్తున్న కేరింగ్కి మురిసిపోయిన హాస్ని అతని వైపు ఆరాధనగా చూసింది. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన హాస్ని చూసి పరుగున దగ్గరకు వచ్చి గట్టిగా హక్ చేసుకొని కన్నీరు పెట్టుకుంది కీర్తి. ఆమెను విడిపించుకొని, ఎందుకు ఏడుస్తున్నావు పాపా, నేను బాగానే ఉన్నాను కదా, నా గురించి కంగారు పడకు, ఆ రోజు సమయానికి విరాట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా చెప్పింది హాస్ని. ఆ మాటకి కళ్ళు తుడుచుకుంటూ, మేము ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ అవ్వలేదు. ఇంటర్నెట్లో నీ గురించి వచ్చిన న్యూస్ చూసి నేను ప్రశాంత్ గారు షాక్ అయిపోయాం. నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వస్తావా, నీతో ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూశాను. ఆ రక్షిత్ ఇంతటి రాక్షసుడని నేను ఎప్పుడు అనుకోలేదు. నా మీద నాకే సిగ్గుగా ఉంది అని బాధగా చెప్పింది కీర్తి. నీలాంటి బంగారాన్ని చేసుకునే అదృష్టం వాడికి లేదే. ఇప్పటికైనా వాడి గురించి నీకు పూర్తిగా తెలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకోవాలి అని నవ్వుతూ అంది హాస్ని. అవునే, నా నేచర్కి అతను అస్సలు సూట్ అవ్వడు. మా ఇద్దరివి వేరువేరు ప్రపంచాలు. అలాంటి మూర్ఖుణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించడానికి అస్సలు ఇష్టపడను. ఈరోజే నా మనసు నుంచి పూర్తిగా తీసేశాను. ఎలాంటి రిగ్రెట్స్ లేవు అని చెప్తూ ఉండగా ఏదో అనుమానం రావడంతో, అవును, అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు అని ప్రశ్నించింది కీర్తి. అది పెద్ద విషయం అంటూ ఆఫీస్ బయట రక్షిత్ను కలవడం నుంచి విరాట్ అతనికి శిక్ష వేయడం వరకు పూర్తిగా చెప్పింది హాస్ని. మొత్తం విన్న కీర్తి, బాబోయ్, ఇంత జరిగిందా, నాకు ఇదంతా తెలియదే అని గుండెల మీద చేయి వేసుకొని భయంగా అడిగింది. అవును తల్లి, ఇంత అడ్వెంచర్ జరిగింది. నీకు నా మీద కోపంతోనే సరిపోయింది, ఇంకేం తెలుసుకుంటావు అంటూనే లోలిత గుర్తుకు రావడంతో, నా మీద పగ తీర్చుకోవడానికి ఇంత చేసినవాడు లోలితను వదిలేస్తాడా, ఇప్పుడు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని కంగారుగా అనుకుంటూ ఆమెకు కాల్ చేసింది హాస్ని. లోలిత కాల్ లిఫ్ట్ చేయడంతోనే, నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగింది. హే రిలాక్స్, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు రక్షిత్ బంగ్లాలోనే ఉన్నాను. నీకు తెలుసా, మా అమ్మ శెట్టి ఫ్యామిలీలో పెరిగింది. తన రిక్వెస్ట్ మేరకు నన్ను ఇక్కడే ఉంచారు అని విషయం టూకీగా చెప్పింది లోలిత. వాట్ అంటే మీ ఇద్దరు రిలేటివ్సా? మీ ఇద్దరి మధ్య బ్లడ్ రిలేషన్ ఉందా? అంతా తెలిసినా కూడా ఎందుకు కిడ్నాప్ చేశావు అని అయోమయంగా అడిగింది హాస్ని. అలాంటిదేం లేదు, మేము రిలేటివ్స్ అవుతాం, కానీ మా మధ్య ఎలాంటి రక్త సంబంధం లేదు. కొన్ని రీజన్స్ వల్ల అలా చేయాల్సి వచ్చింది. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్పింది లోలిత. కాసేపు ఆమెతో మాట్లాడి కాల్ కట్ చేసి దీర్ఘాలోచనలో మునిగిపోయిన హాస్నికి ఆమె ప్రవర్తనకి గల కారణం తెలియక విసిగిపోయి అక్కడితో వదిలేసింది. ఇదిలా ఉండగా తన ఇంట్లో సోఫాలో కాఫీ తాగుతున్న అనసూయ తన మేనేజర్ ద్వారా కొన్ని రోజుల క్రితం హాస్ని మీద జరిగిన అటాక్ గురించి తెలుసుకొని కోపంతో ఊగిపోతూ ఆమె మీద నోరు పారేసుకుంది. మేడం, ఇది జస్ట్ అటాక్ మాత్రమే, విరాట్ సార్ సమయానికి రక్షించారు అంటున్న మేనేజర్ మాటలు పట్టించుకోకుండా, ఛీ, ఈ అమ్మాయి ఏ ముహూర్తాన నా కొడుకు జీవితంలో అడుగు పెట్టిందో కానీ ఎప్పుడూ సమస్యలే. అప్పుడేమో మహేంద్ర, ఇప్పుడేమో రక్షిత్. ఎవడు పడితే వాడితో ఇలా చేయడానికి సిగ్గులేదు అని ఆవేశంతో అరిచింది. అనసూయ మాటలు విరాట్కి తెలిస్తే ఏమవుతుంది? ఆమె వల్ల హాస్ని జీవితంలో మరిన్ని కష్టాలు రాబోతున్నాయా? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.